హాయ్ వ్యూవర్స్, ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆధ్యాత్మిక భావంలో మనం ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం. చాలా మందికి ఆధ్యాత్మిక భావంతో కనెక్ట్ అయినప్పుడు ఎన్నో ప్రశ్నలు తమ మనసులో ఉంటాయి. కానీ మీ అందరి ప్రశ్నలకి ప్రభుజీ ప్రణవానంద ద్వారా ఎన్నో సమాధానాలు కూడా మీ ముందర తీసుకొచ్చాము. బట్ ఈసారి మనకి ప్రణవానంద ప్రభుజీ గారు ఒక ప్లేస్కి ఇన్విటేషన్ ఇచ్చారండి. ఎక్కడికో తెలుసా? మథురా. మన శ్రీకృష్ణుని జన్మస్థలం. ఒక్కసారి ప్రోమో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు గోవర్ధన పూజ చాలా విశేషమైన రోజు. లక్షలాది మంది గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు ఈరోజు. ఈ గిరి సాక్షాత్తుగా కృష్ణ స్వరూపం. 2G, 3G, 4G, 5G ఏం పని, ఓన్లీ 3G రాధారాణి మాత్రమే పనిచేస్తుంది. భక్తులందరూ కలిసి కట్టెల పొయ్యి పైన ఎంతమంది అయితే డివోటీస్ వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని సుమారుగా ఈ రోజు భక్తులందరూ కలిసి 3 నుంచి 4 వేల ప్రసాదాలు తయారు చేస్తారు భగవంతుడికి నైవేద్యములు. మాతాజీలు సుమారుగా 35,000 కంటే ఎక్కువ చపాతీలు తయారు చేస్తారు. వేల మంది వచ్చారండి ఈ కార్యక్రమానికి. ఎందుకు అంటే వాళ్ళందరినీ ఏం తీసుకొస్తుంది దగ్గరికి అంటే భక్తి తీసుకొస్తుంది, ఆ సేవా భావన తీసుకొస్తుంది. గోవర్ధనుడికి ప్రదక్షిణ చేయమని, గోవర్ధనుడిని ఆరాధించమని, గోవర్ధన యొక్క సేవ చేయమని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్ భాగవతంలో తెలియజేశారు. మథుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది తీరం దగ్గర ఉన్న పురాతనమైన నగరం. ఇది మన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. నిజం చెప్తున్నా అండి, శ్రీకృష్ణ పరమాత్ముని ఎంత బాగా కొలుస్తారో అండ్ అదర్ ఎండ్లో రాధారాణి ఆలయాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. మథురాకి మనము 2 వేస్లో వెళ్ళొచ్చు అండి. 24 అవర్స్ టైం మీకు ఉందంటే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే హైదరాబాద్ నుంచి ఆగ్రాకి ఫ్లైట్ 2 అవర్సే పడుతుంది. ఆగ్రా టు మథురా బై క్యాబ్ అయినా వెళ్ళొచ్చు, లేకుంటే అక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని అయినా వెళ్ళొచ్చు. సో ఆగ్రా టు మథురా మనకి మోస్ట్లీ అటు ఇటుగా అయినా సరే 1.5 అవర్ జర్నీ పడుతుంది. బట్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒక డిఫరెంట్ నగరం. సో మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త అనుభూతి అయితే 100% మన మనసుకి అయితే అనిపిస్తుంది. ఈ మథురా నగరానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఎంతో ఇష్టంగా ప్రత్యేకంగా వస్తుంటారండి. వీళ్ళ కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కళ్ళతో చూసి అనుభవం చెందినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎంత చెప్పినా సరే ఇంకా కొంచెం ఎక్కువ చెప్పింటే బాగుండేదా అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి వీడియోలో. సో గోవర్ధనగిరి, శ్రీకృష్ణుని జన్మస్థలంలో గోవర్ధనగిరి చాలా ప్రత్యేకమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిపట్టాడని చిన్నప్పటి నుంచి మనం ఎన్నో కథల ద్వారా వింటున్నాం. కానీ వైట్ షాట్లో కూడా మీరు గమనించవచ్చు గోవర్ధనగిరి పర్వతం ఎలా ఉంటుంది. అండ్ చాలామంది ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ అని చెప్పేసి చాలామంది చేస్తుంటారు కదా, అలా ఈ గోవర్ధనగిరి చుట్టూ కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు. అండ్ శ్రీకృష్ణుడు ఆ నేలలో పుట్టాడనే స్వభావాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఆ మట్టిని కూడా వాళ్ళ ఒంటికంతా రాసుకుంటారు. నిజంగా ఇటువంటి కల్చర్ కానీ ఇటువంటి విధానం కానీ నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ప్రభుజీ ప్రణవానంద గారు ఈ గోవర్ధనగిరి దగ్గర ఉన్న రాళ్ళనన్నీ ఏర్పరిచి శ్రీకృష్ణునికి పూజలు చేసి ప్రసాదాలు కూడా సమర్పించారు. అండ్ ఈ వీడియోలో కూడా ప్రభుజీ గారు గోవర్ధనగిరి యొక్క ప్రత్యేకతను కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. ముందుగా మా ఆదాన్ టీం నుంచి చాలా థ్యాంక్స్ ప్రభుజీ. ఇంత దూరం మమ్మల్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యు. హరే కృష్ణ. మీకు మీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసంలో విశేషమైన గోవర్ధన యాత్ర పరం పూజ్య శ్రీల రాధానాథ్ స్వామీజీ మహారాజుల వారు చేసే ఈ కార్యక్రమానికి స్వాగతం. మేము అనుకున్న ఇక్కడ జరిగే విశేషాలు, ఇక్కడ పాటించే సంస్కృతి సాంప్రదాయాలు, బృందావనం యొక్క వైభవాన్ని మీ అందరి వరకు చేరిస్తే మీ అందరికీ కూడా ఆ గోవర్ధనుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అని భావనతో సుధీర్ గారు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా దర్శింపజేస్తా. చాలా అద్భుతమైన యాత్ర, చాలా అద్భుతమైన వ్యవస్థ. అసలు భక్తులు ఎలా ఉంటారు, వారి యొక్క
జీవిత చరిత్ర ఎలా ఉంటుంది, దాని తర్వాత స్వామి యొక్క సేవలు ఎలా జరుగుతాయి, ఇంతమంది భక్తుల్ని ఎలా మనం చూసుకోగలుగుతాం, ఒక భగవత్ కేంద్రంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు, ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందు. ఇప్పుడు మనం గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నాం. గిరిరాజ్ మహారాజ్ మన వెనకాలనే ఉన్నారు. ఈరోజు గోవర్ధన పూజ చాలా విశేషమైన రోజు. లక్షలాది మంది గోవర్ధన పరిక్రమ చేస్తున్నారు ఈరోజు. ఆ రోజు మనం ఇక్కడ స్వామికి ఆరాధన చేసుకుంటున్నాం. తర్వాత మనం యాత్ర దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. స్వామి, ఒక చిన్న ప్రశ్న. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గోవర్ధన్ దగ్గర ఇక్కడ ఇలా పూజలు చేస్తున్నారు కదా, దీని ప్రాముఖ్యత ఏంటి? గోవర్ధనుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఉన్న స్వరూపము గోవర్ధన స్వరూపము. గోవర్ధనలో ఆయన చూపించారు, ఆయన గోవర్ధనుడుగా ఉన్నారు. గిరి ప్రదక్షిణ అనే విశేషాన్ని గోవర్ధనుడికే వర్తిస్తుందన్నమాట. అందరూ వేలాది లక్షలాది మంది గిరి ప్రదక్షిణ అనేది గోవర్ధనుడితో ప్రారంభమైనది. ఎందుకంటే ఈ గిరి సాక్షాత్తుగా కృష్ణ స్వరూపము. అందుకే మీరు చూడండి, వేలాది మంది లక్షలాది మంది భగవానుడికి పూజ చేయటము, ప్రదక్షిణ చేయటము, అది ఇక్కడ విశేషం. ఏ ఆలయంలోనైనా సరే క్లోజింగ్ టైం, ఎండింగ్ టైం అని ఉంటుంది. దర్శనం ఇప్పటి నుంచి ఇప్పటికి ఉండదు అని. ఏకైక ప్రపంచంలో ఒకటే ఒక స్వామి రూపము 24 గంటలు దర్శనం ఇచ్చేది, 24 గంటలు కృప ఇచ్చేది ఎవరైనా ఉంటే అది గిరిరాజు. అండ్ ఇంకొక ప్రశ్న స్వామి, ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటాయి. ఇక్కడ 2G 3G 4G 5G ఏం పనిచేయదు, ఓన్లీ 3G రాధారాణి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ గోవర్ధనుడి దగ్గరకు వచ్చింది పూర్తి సమర్పణతో, పూర్తి శరణాగతితో ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. అండ్ ఈ ప్రదేశం నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఇస్కాన్ వాళ్ళందరూ శ్రీకృష్ణుని వేడుకల్ని ఎంత బాగా సెలబ్రేట్ చేయడానికి ఏర్పాట్లు చేశారో. హరే కృష్ణ. మీ అందరికీ కార్తీక యాత్రకి స్వాగతం. ఫస్ట్ స్టెప్, యాత్రకు వచ్చిన భక్తులందరూ చేసేది ఏంటో మీకు చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటారు. ఇది రిజిస్ట్రేషన్ బూత్. ఇక్కడ ప్రభు ఉంటారు. ప్రభు అందరి డివోటీస్కి 10,000 మంది కంటే ఎక్కువ డివోటీస్ వచ్చారు. ఇప్పుడు ప్రభుజీ పూణే నుంచి వచ్చారనమాట. వీరికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి. तो यहाँ पे हमारी यात्रा में 10,000 से भी ज़्यादा भक्त आए हुए हैं। तो उन भक्तों को हम 8 ग्रुप्स में अलग अलग जगह पे दर्शन के लिए वो पूरे ब्रजभूमि में जाते हैं। तो जैसा आप देख रहे हो, यहाँ 8 ग्रुप्स के लिए 8 अलग अलग कलर के बैंड्स हैं। जिन भक्तों ने अलग अलग ग्रुप में रजिस्ट्रेशन किया है उनको हम अलग अलग ग्रुप का बैंड पहनाते हैं। तो जैसे हमारे प्रभु जी पुणे से आए हैं, इनका ग्रुप का नाम है विशाखा। तो ये जो 8 ग्रुप्स है, ये भगवान के 8 प्रमुख जो गोपियाँ हैं, अष्ट सखी, उनके नामों पे हैं। तो प्रभु जी के ग्रुप का नाम है विशाखा ग्रुप। तो इनको हम विशाखा ग्रुप का बैंड इस तरह से हम पहनाते हैं। ఇలా వచ్చిన వాళ్ళందరికీ, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ బ్యాండ్ వేస్తారనమాట. మాకు కూడా బ్యాండ్ ఉంది, అది వాలంటీర్ బ్యాండ్ అని, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. అలా అందరికీ బ్యాండ్ వేసి ఎవరికైతే బ్యాండ్ ఉందో వాళ్ళకి అంతా యాక్సెస్ ఉంటుందన్నమాట యాత్రలో పాల్గొనడానికి, ట్రాన్స్పోర్టేషన్కి, మిగతా వాటికి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాము. ఇక్కడ భక్తులు ఈరోజు గోవర్ధన పూజ ఇందాక మనం చూసాం, గోవర్ధన పూజలో పాల్గొన్నాం. ఇక్కడ మొత్తం వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ గోవర్ధన పూజ చేస్తున్నారు.
సుమారుగా 10,000 మంది కంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ దర్శనం చేసుకుందాం, గోవర్ధన పూజ దర్శనం చేసుకుందాం. తర్వాత ఇక్కడ భక్తులకు ఎటువంటి సదుపాయాలు కనిపించారో అన్ని కూడా చూపిస్తాం, కిచెన్ కూడా చూపిస్తాం. భక్తులు అన్నకూట ప్రసాదం చేస్తున్నారు, అది కూడా మనం దర్శించుకుందాం. ఒకసారి అక్కడికి వెళ్ళి గిరిరాజ్ పూజను దర్శించండి. హరే కృష్ణ. స్వామి ఇక్కడ ఏం జరుగుతుంది స్వామి? ఇక్కడ ఈరోజు గోవర్ధన పూజ కదా, భక్తులందరూ కలిసి కట్టెల పొయ్యి పైన ఎంతమంది అయితే డివోటీస్ వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఒక్కొక్క నైవేద్యాన్ని భగవానుడికి సమర్పణ చేస్తారు. సుమారుగా ఈరోజు భక్తులందరూ కలిసి 3 నుంచి 4 వేల ప్రసాదాలు తయారు చేస్తారు భగవంతుడికి, నైవేద్యములు కట్టెల పొయ్యి పైన. భగవంతుడికి సమర్పణ యోగ్యమైన సాత్వికమైన నైవేద్యములు, శాకాహారము సాత్వికము, మడితో ఆచారంతో కట్టెల పొయ్యి పైన తయారు చేసి వీటన్నిటిని ఇప్పుడు గోవర్ధనుడికి నైవేద్యంగా సమర్పణ చేయబోతున్నారనమాట. మీకు లోపల చూపిస్తాను, ఆశ్చర్యపడతారు. ఎంతో అద్భుతంగా ఇక్కడ చూడండి, చక్కగా గిరిరాజ్ గోవర్ధన్ని తయారు చేస్తున్నారు. మీరు ఇక్కడ దర్శించవచ్చు, మట్టితో చేస్తున్నారు. చాలా వైభవంగా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా మిస్ అవ్వకుండా చక్కగా అలంకరణ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి వాళ్ళు నైవేద్యాలు ఎలా తయారు చేస్తున్నారు చూసొద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడంతా కట్టెలు పోయిపోయినా అందరూ నైవేద్యాలు సమర్పణ చేస్తున్నారు భగవానుడికి. ఇక్కడ అన్ని వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నైవేద్యాలు సమర్పణ చేసి దాన్ని నీట్గా అందరికీ అందిస్తారు. వీటన్నిటిని ఇక్కడ నుంచి ఆ పండాల్లో ఎక్కడైతే గోవర్ధన పూజ జరుగుతుందో అక్కడ ఆ నైవేద్యాలన్నింటినీ సమర్పణ చేస్తారు. సుమారుగా 3 నుంచి 5 వేల వరకు నైవేద్యాలు భగవానుడికి సమర్పణ చేస్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక విషయం మీకు చెప్తాను, కుటుంబ సమేతంగా మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో, భక్తి కార్యములలో, భగవంతుడి యొక్క సేవలో పాల్గొంటామో అప్పుడు ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీరు చూడండి అందరూ, కేవలం భారతీయులు కాదు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎంతో వేల మంది వచ్చారండి ఈ కార్యక్రమానికి. ఎందుకు అంటే వాళ్ళందరినీ ఏం తీసుకొస్తుంది దగ్గరికి అంటే భక్తి తీసుకొస్తుంది, ఆ సేవా భావన తీసుకొస్తుంది. చూడండి మనం ఎంత చక్కగా అందరూ నైవేద్యాలు సమర్పణ చేస్తున్నారు. తర్వాత వాటన్నిటిని భగవానుడికి నివేదన చేస్తారు. రండి. ఇది మన కిచెన్, యాత్రా కిచెన్. ఇక్కడ ఎంత వైభవం మీరు చూడండి. చేసిన ప్రసాదాలన్నీ కూడా ఈ ట్రాక్ రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ప్రసాదాలను చేసి ఇక్కడ నుంచి సర్వింగ్ ఏరియాకి తీసుకెళ్తూ ఉన్నారనమాట. లోపలికి వస్తే మీకు ఎంత పెద్ద కిచెన్, అక్కడ ఎలా వంట చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా చూపిస్తాం. రండి. కేవలం ఈ ఒక్క రోజుకే ఏర్పాటు చేస్తారు. ఇది ఇక్కడ ఎన్ని రోజులైతే యాత్ర జరుగుతుందో అంటే వారం వరకు ఈ కిచెన్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే మన యాత్ర జరుగుతుందో అక్కడ ఈ కిచెన్ ఏర్పాటు చేస్తారు. విశేషం ఏంటంటే అన్ని మట్టి చూలాలు, దాంట్లో కట్టెల పొయ్యితో వంటలు మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కట్టెల పొయ్యి పైనే వంట చేస్తూ ఉంటారు. అందరు వాలంటీర్స్తో మాత్రమే, అందరు డివోటీస్ మాత్రమే చేస్తారు. ఇక్కడ ప్రొద్దున పూట 2 గంటలకు లేచి వాళ్ళ యొక్క సాధన పూర్తి చేసుకొని మడితో శుచితో వచ్చి ఇక్కడ వంట కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రండి మీ అందరికీ చూడండి ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందో. ఎక్కడైతే ప్రసాదం అయిపోతుందో, వంటలు అయిపోతాయో ఈ క్రెయిన్ మాధ్యమంగా వాటిని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ట్రాక్ పైన పెడతారు. ట్రాక్ పైన పెట్టి మళ్ళీ అక్కడ నుంచి ప్రసాదాలన్నీ కూడా తీసుకెళ్తారు. ఈ వారం రోజులు ఎంతమంది భక్తులకి మీరు అన్నదానం? సుమారుగా మన 12,000 కంటే ఎక్కువ మంది డివోటీస్ ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. స్వయంగా గౌరంగ ప్రభు వారు ఐఐటిలో చదువుకున్నారు, అందరికీ చాలా పరిచయమే. గౌరంగ ప్రభు వారు స్వయంగా ప్రొద్దున 2 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అందరు భక్తుల కోసం వంటలు చేస్తారు. అందరు డివోటీస్. మనకి ఇప్పుడు మీరు చూసారనుకోండి, టెక్నాలజీ పెరిగిపోయింది. మనకి మషీన్లు వచ్చేసాయి, చపాతీ నిమిషానికి 100 చపాతీలు తీసే మషీన్లు కూడా వచ్చేసాయి. కానీ మా గురువు గారికి ఇక్కడ ఉండే భక్తులందరికీ బెస్ట్ సేవ ఇవ్వాలి అని ఒక ఉద్దేశం అనమాట. అందుకోసం వారు మాతాజీలు మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి ఎవరైతే డివోటీస్ వస్తారో ఇక్కడ వాళ్ళు ప్రొద్దున పూట నుంచి మధ్యాహ్నం వరకు సుమారుగా 35,000 కంటే ఎక్కువ చపాతీలు తయారు చేస్తారు చేత్తో. మిషనరీ లేకుండా చేత్తో తయారు చేసి వాటన్నిటికీ నేతి రాసి భక్తులందరికీ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. కేవలం ప్రసాదాలు అంటే ఏదో నార్మల్ ప్రసాదాలు కాదండి, అద్భుతమైన ప్రసాదాలు. నిన్న దక్షిణ భారతదేశ ప్రసాదాలు అయ్యాయి, ఈరోజు ఉత్తర భారతదేశ ప్రసాదాలు, బెంగాలీ ప్రసాదాలు.
అలా రకరకాల ప్రసాదాలన్నీ కూడా పెడుతూ ఉంటారు భక్తుల యొక్క ప్రసన్నత కోసం. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. స్వామి ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ అందరూ చపాతీలు చేసే పనిలో ఉన్నాగా మళ్ళీ అక్కడ ఒక ప్రభుజీ కూర్చొని ప్రవచనాలు కానీ శ్లోకాలు కానీ చెప్తున్నారు కదా. యాక్చువల్గా వీళ్ళందరూ సేవ చేస్తున్నారు భక్తుల నిమిత్తం. మనము ఏ కాన్షియస్నెస్తో అంటే ఏ భావనతో వంట చేస్తే ఆ భావన మనం చేసే వంటలో కూడా ప్రవేశిస్తుంది. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ సేవ, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ నడుస్తూనే ఉంది. దాంతో పాటు శ్రవణం కూడా చేస్తున్నారు. మంచి ఆధ్యాత్మిక విశేషాలు శ్వేతద్వీప్ ప్రభు చెప్తూ ఉన్నారు. ఆ ప్రవచనాన్ని వింటూ వారు సేవ చేస్తున్నారు అన్నమాట. ఇది కిచెన్లో ఇప్పుడు ఇంత కుకింగ్ జరుగుతుంది కదండి. ఈ కుకింగ్ జరగడానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కిచెన్ గోడౌను. ఈ సామాన్లన్నీ ఎక్కడెక్కడి నుంచో రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ నుంచి షాపులలో నుంచి అన్నింటి దగ్గర నుంచి సోర్స్ చేసి మొత్తం 7 రోజులకు కావాల్సిన ద్రవ్యాలను ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి అందరికీ వితరణ చేసి వంటలు జరుగుతాయన్నమాట. ఒకసారి వచ్చి గోడౌన్ చూద్దాం, తర్వాత ప్రభుజీతో మాట్లాడడానికి వెళ్దాం. Significance of conducting like this, what is the motive? Yeah. So basically, Tirtha basically means bridge. Bridge between material and spiritual is called Tirtha. Tirthi kurvanti tirthani swa antaksena gadabhrata. So the Bhagavatam describes that holy place bridges material to spiritual. So Brajabhumi is the place where Krishna comes and perform pastimes. And so therefore when we come and do parikrama, like you worship deities with arati, you worship Bhagavad Gita or Bhagavatam by studying, you worship the deities with dressing, you honor the prasadam by eating. Like that you honor the holy place, Tirtha Kshetra, through parikrama. Parikrama means moving around and traveling and offering respects. So we have 10,000 devotees who have come with Radhanath Swami and they are doing parikrama of Govardhan Kshetra, and we are providing the support here through the kitchen, and almost 400-500 volunteers are involved, and right from 2 AM in the morning till night 11 PM this kitchen is operational, and we are feeding breakfast, lunch, dinner for more than 12,000. But how do you get this much of energy till the day without getting like little bit stress also? Actually, when your motive and goal is clear, then automatically everything happens. Okay. So love is the biggest fuel. People are talking of alternative energy, but the best alternative energy is love. So Krishna talks about 4 levels of motivation. Lowest is fear, mode of ignorance. Higher than that is mode of passion, which is the desire. We do something out of desire, to gain something, to defeat someone, to come on a certain position. Higher than that is to do out of sense of duty. That this is my duty, I must do it. Okay. Highest is love, because a mother is not paid to take care of the child at night. She does not claim overtime when she gets up at night. That is love. Service without selfish consideration. So therefore, when the whole human society can be inspired to serve with the intention of love, then we will have a completely transformed HR force in the whole world. Okay. And one final question, Swami. From your words, how do you describe how ISKCON is contributed to Sanatana Dharma? ISKCON has actually created a very fantastic blueprint of translating Bhagavad Gita into 80 languages. Bhagavad Gita, as you know, Prime Minister Modi is also distributing Gita widely to the global leaders, including presidents and prime ministers. So the Bhagavad Gita can be accepted by all Hindus as our most common literature, which defines the basic principles of Sanatana Dharma in 5 elements: Ishvara, Jiva, Prakriti, nature, Kala, time, and Karma, action. So ISKCON has actually showcased and shown that Hindu Sanatana Dharma is beyond one specific geography and region and caste and creed and religion. Because we are present in 1300 temples in 120 countries, where out of India, 119 countries do not have Hindu Sanatana Dharma as their basis. But because the framework of Bhagavad Gita is so appealing, so attractive, so all-encompassing, so all-inclusive, so you have Ishwar, Jeev, Prakriti, Kala, Karma, this framework
ISKCON has provided, and if all Sanatana Dharma followers understand that, then we can actually have a very integrated approach towards Sanatana Dharma and utilize the best force we have in serving humanity and transforming society. Okay, one final question. Like you are serving God from so long time, so many people also trying to connect with God, but someplace they are getting little bit imbalance. So can you give some suggestion to the devotees how to carry that love, affection towards God till the end? Excellent question. Sudhir, Yes. excellent question. Sudhir means one who is very having equanimity. Dhir. Yeah. So, I will give the 4 ABCD formula. A for association. Okay. Satsangat mukta dussango hatumna utsate buddhaha. Through satsanga, all the negative emotions are overcome. Association A. B for books. Study the right kind of books. Books includes now YouTube and other kinds of input. Sound vibration. More knowledge. So Bhagavad Gita, Bhagavatam, Vedic, Puranic literatures one should study. As a family one should study. So Bhagavad Gita is not teaching that you leave your occupation and go, but you bring Krishna into the home and transform your home into a temple. Third is C. C for contemplation. Okay. Spend every day some time with yourself and your relationship with Ishvara through meditation. We do personally chanting of Hare Krishna Mahamantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Ahara Shuddhau, Sattva Shuddhau, Dhvasmati, Smriti Lamme, Sarva Granthana, Vipramoksha. Everything begins with purity of food. Boxer's food and gymnast food is different. So people say, should I be veg or non-veg? I said, first question is, what is your objective? If your objective is to be agitated, your food will be different. If your objective is to be peaceful and calm and meditate on the Lord, then the diet has to be different. Okay. Boxer, if he eats the gymnast food, he will be knocked out in round 1. If gymnast eats boxer's food, he cannot jump only. True. Like that, for those who are aspiring to be bhogi, their food will be different. Someone wants to be yogi, their food will be different. And one last question for me. What is discipline according to you? Discipline is the fusion of intention with action as per Bhagavad Gita. So Krishna is describing that, yoginam api sarvesham madgaden antaratmana saddhavan bhajate yomam same yukta tamomata. Discipline is the ability to control the mind, the senses, and then ultimately focus on the Supreme Lord within with devotion. And for our audience, one favorite Bhagavad Gita sloka which you remind every time. Matra sparshastu kaunteya shitoshna sukha dukkhada agama apayano anitya stantitikshassu bharata. So Bhagavad Gita, 2nd chapter, 14th verse, Krishna is saying that the most important quality required for continuing your duty in the long run, whether as a father, as a mother, as a boss, as a associate, as an employee, as a child, as a school student, whatever, the most important quality is tolerance. So therefore Bhagavad Gita describes tolerance, Vega Saishnuta, tolerance of the urges, Dvandva Saishnuta, tolerance of dualities, Paramata Saishnuta, tolerance of others' opinion, Parodkarsha Saishnuta, tolerance of others' success. We have to tolerate and tolerate. Thank you so much. Thank you so Hare much. Krishna. Thank you for coming, and we'll stay in touch. Thank you so much. Hare Krishna.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ స్వామి, మా అదృష్టం అనుకోవాలి ఇంత దూరం మమ్మల్ని ఆహ్వానించినందుకు. మేము నిన్న చాలా ప్రోగ్రామ్ చూసాము. ప్రతి ఒక్క దాని గురించి కూడా నాకు అసలు నిజంగా ఇంత బాగా దేవుడిని ఆరాధిస్తారా, ఇంత అంటే కల్మషం లేకుండా, లేక ఒక నేల మీద పడుకొని దండం పెట్టడం కానీ, ఆ మట్టిని వాళ్ళు పూసుకోవడం కానీ, ఇవన్నీ నాకు చాలా బాగా అనుభూతి అనిపించాయి. సో ఇక్కడ నేను చూస్తే చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు, కనిపిస్తున్నారు. మన దేశంలో ఉన్న వాళ్ళు మన ధర్మాన్ని పాటించడానికి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. బట్ ఈ ఫారిన్ వాళ్ళు వీళ్ళందరూ కనిపించినప్పుడు అసలు ఎక్కడ ఏంటి ఆ గ్లిచ్ అనేది అర్థం కావట్లేదు. మీరేమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాటి గురించి? ఇక్కడ బృందావన్లో మీరు చూస్తారు, ప్రతి నిత్యము కూడా వేలాది మంది, ముఖ్యంగా కార్తీక మాసంలో లక్షలాది మంది పాశ్చాత్య దేశస్తులు ఇక్కడికి వస్తారు. నిన్న చూసాం వాళ్ళ దగ్గర ఎంత ప్రేమతో, ఎంత భక్తి భావనతో వాళ్ళు గోవర్ధనుడిని ఆరాధన చేస్తున్నారు. వారిని చూస్తేనే మనకు ఆ భక్తి భావన అనేది తెలుస్తూ ఉంటుంది. ఏంటి మీరు అన్నది కనెక్షన్ పోయింది అని మీరు అంటున్నారు కదా, ఏం లేదండి, వాళ్ళు మన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు, మనం తెలుసుకోవట్లేదు అంతే. మనము కేవలము దేవుడిని ఏదో మన కోరికల్ని తీర్చే ఒక వస్తువుగా వాడుకుంటున్నాం, అలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఒక కారణం కోసం బృందావనానికి వచ్చారు. భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భగవంతుడిని మేము ఎలా ఆరాధన చేయాలి. మీరు సుధీర్ గారు, మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఎంతమంది ఫారినర్స్ ఉన్నారో అంతమందిని అడగండి, మీరు అసలు భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చారు, సనాతన ధర్మాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే వారు ఒకటే చెప్తారు, ఏంటి అంటే మాకు ఈ భక్తి అంటే, ఈ కృష్ణుడి యొక్క సేవ అంటే నచ్చి ఆ స్వామి పట్ల ప్రేమ కలిగి మేము తీసుకున్నామంటారు. కానీ ఎప్పుడు కూడా మాకేదో కావాలని, మేమేదో పొందాలని, లేదా మాకేదో ఆపద తొలగిందని, ఏదో కోరిక నెరవేరిందని వచ్చాము అని ఎవరు చెప్పలేదు. మేము ఇప్పటికి వేలాది మందిని అడిగి మీకు కూడా, మనందరికి కూడా ఒకటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇది ఇట్ షుడ్ బి అ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఏం ఇన్స్పిరేషన్? మనకు కూడా ఇలాంటి నిస్వార్థమైన భక్తి ప్రేమ కలుగ్గాక, మన ధర్మాన్ని మనందరం తెలుసుకునేదాకా. ఎవరో ఫారినర్స్ చేస్తున్నారని మనం చేయాల్సిన అవసరం లేదండి. మన ధర్మము మనం అప్రిషియేట్ చేయాలి. మనం అప్రిషియేట్ చేయకపోతే, మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ వాళ్ళు చూడలేకపోతున్నారు, కానీ చూసారనుకోండి అందరు ధోతి కుర్తా వేసుకున్నారు, అందరు చీరలు వేసుకున్నారు, అందరు సాంప్రదాయ వస్త్రములలో వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ మనం ఉంటామో అండి, అప్పుడు మనకి దీని యొక్క రుచి అనేది ఇంకా ఇంకా తెలుస్తుంది. దీనికి కేంద్రం ఏంటో తెలుసా స్వామి? శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ద్వారా చేసిన భగవద్భక్తి ప్రచారం. నిన్న మీరు చూసారు ప్రవచనంలో వేలాది మంది భక్తులు, చిన్న పిల్లల నుంచి పెద్దవారు. మీరు చెప్పండి, మీ అనుభవం ఏమనిపించింది? కొన్ని వేల మంది వచ్చారండి. నేను ఎప్పుడు అంటే మనసులో ఒక డౌట్ ఉండేది, ఎందుకు ఇంత బాగా ఆరాధిస్తుంటారు, మనం వినేదే ఎక్కువ ఉంది కానీ మనం చూసే చాలా తక్కువ ఉంది. కానీ నిన్న నేను చూసింది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నిస్వార్థమైన ప్రేమ, దేవుడు ఏదో వచ్చి చేస్తాడనేది కాదు, మాకు దేవుడి మీద ఎంత ఇష్టం ఉందనేది వాళ్ళు చూపిస్తున్నారు. దాంతో వయసుకి సంబంధమే లేదు. అంతమంది అన్ని విధాలుగా వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రేమని అసలు చూపిస్తున్నప్పుడు కూడా ఒక విధమైన అనుభూతి చెందుతారు. అది దగ్గరుండి చూస్తేనే తెలుస్తుంది. అది ఎవరైనా ఆన్సరే. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది స్వామి. అదైతే దీని అన్నిటికీ కేంద్రం ఒకటే సుధీర్ గారు, భగవంతుడి గురించి, ధర్మం గురించి తెలుసుకోవటం. మా గురువు గారికి ఈ సంవత్సరం 75వ సంవత్సరాలు వచ్చాయి వారికి. ఈ వ్యాస పూజ 75వ వ్యాస పూజ. ప్రతి సంవత్సరం వారు 10 రోజుల కోసం కార్తీక మాసంలో వారి శిష్యులందరినీ తీసుకొచ్చి బృందావనం, పూరి ఇత్యాది క్షేత్రములలో వారికి మంచి భగవత్ తత్వ విజ్ఞానాన్ని అందించడం. మీరు చూడండి, చిన్న చిన్న పిల్లల నుంచి నోట్స్లు రాసుకుంటూ ఎంత శ్రద్ధగా, దూరం ఉండే వాళ్ళకి కొద్దిగా వినిపించకపోతే FM మరీ పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో వింటున్నారు. అవును. కానీ ఒక్క మాట వారు 3 గంటలు ప్రవచనం ఉన్నా సరే ఆ 3 గంటలు అలా మనసులోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా చేయాల్సింది ఒకటే అండి, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, భగవంతుడి లీలలు వింటామో, అందుకే మీకు ఎప్పుడు తెలుసు, మనం మాట్లాడితే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇత్యాది శాస్త్రముల తప్ప ఇంకా ఏమీ మనం చెప్పాం, ఏమీ మనం మాట్లాడు. ఇవి ఎప్పుడైతే మొన్న మనకి ఒకరు చెప్తున్నారనమాట, ప్రభుజీ మీరు ఇంకా భగవద్గీత, భాగవతం చెప్పండి, ఇది వింటే చాలు ఎంతో మంది భక్తులు అవుతున్నారు అంటే ఇదే మనకు కావాల్సిందండి. ఈ రోజు జనాలు టీవీలలోకి వచ్చి ఇచ్చేయండి, అచ్చేయండి, ఇచ్చేస్తే మీకు ఈ కష్టం పోతుంది, అచ్చేస్తే ఆ కష్టం పోతుంది అని మీడియా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇంకా ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ధర్మం అంటే ఏదో కేవలం మనకుండే ఆపదలు తొలగించే ఒక ఇది అన్నట్టుగా భావన వస్తుంది. కానీ కాదు, ధర్మం అంటే భగవంతుడికి శరణాగతి చేసి ఈ మానవ జన్మని తరింపజేసుకోవడం. ఈ వైభవాన్ని
చాలా ప్యూర్గా, ఎంతో నిష్టగా మన డివోటీస్ వాటిని చెప్పటం శ్రీ ప్రభుపాదుల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో ఉన్నది. దాన్ని ప్రపంచం అంతా ఈ విధంగా గుర్తిస్తుంది, ఆరాధిస్తుంది. అండ్ ఇంకొక విషయం స్వామి, నేను చాలా మందిని గమనించాను, ఎక్కడో ఒక అంటే నార్మల్ ప్రభుజీ ఇలాంటి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి వాళ్ళు పడుకొని ఆ నేల మీద వాళ్ళకి ప్రణామం తెలుపుతున్నారు కదా, దాని అర్థం ఏంటి స్వామి? మనకి అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. అందరికీ రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి. ఒక భక్తుడు ఉన్నారు అని అంటే వారు ఎవరో కాదు, వారు ఎవరైనా పర్వాలేదు, చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా. మీకు ఆ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మా గురువు గారు ఇప్పటికి ఎన్ని వేల మంది శిష్యులు ఉన్నారో చూసారు కదా, అంటే ఇన్ని వేల మంది వచ్చారు, ఇంకా ఆయనకి ఎన్నో వేల మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను వారి వేలాది మంది శిష్యుల్లో ఒక చిన్న పిల్లవాడిని, మాకు ఇంకా 30 సంవత్సరాలు కూడా రాలేదండి స్వామి, వారికి సేవ చేస్తూ ఉంటాం. మేము దూరం నుంచి ప్రణామం చేసి, మా గురువుగారు అంత దూరం నుంచి వెళ్తున్నా మేము ఇక్కడ నుంచి ప్రణామం చేసి మమ్మల్ని చూసారనుకోండి, మళ్ళీ మా కొంగి నమస్కారం చేస్తాం. అది ఈ మా సాంప్రదాయం నుండి ఒక గొప్ప విశేషం. ఏంటి అంటే అందరికీ ఆశ్రమ వర్ణ పైన రెస్పెక్ట్ అనేది నిర్భరం అయ్యి ఉండేదండి సనాతన ధర్మంలో. వారు చేసే భగవత్ కైంకర్యము, వారికి ఉండే భగవత్ శరణాగతి, ఇది మా సాంప్రదాయంలో ఉంది. అందుకోసం అందరికీ అందరూ రెస్పెక్ట్ అనేది అందించటం, వారికి ఆ రకంగా ప్రణామం చేయటము అనేది సాంప్రదాయం. స్వామి ఇంకొక మాట స్వామి, ఈ నేల గురించి నేను నిన్న చూస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. మీరు ఒక భక్తుడిగా ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటారు, ఈ నేల యొక్క విశిష్టత, ఆ గోవర్ధనగిరి యొక్క విశిష్టత గురించి చెప్తారు? ప్రపంచంలోనే అత్యంత వైభవమైన క్షేత్రం ఏదన్నా ఉంటే అది శ్రీ బృందావనం. బృందావనం యొక్క మట్టి ఎంత గొప్పది అని అంటే సాక్షాత్తుగా కృష్ణుడే ఆ మట్టిని నోట్లో వేసుకొని అందరికీ అందించారు ఆ కృప. బృందావన వ్రజ మట్టి అంటే అంత విశేషం. అందుకే మీరు చూసారనుకోండి, బృందావనంలో అందరు పొర్లుతూ ఉంటారు. అవును పొర్లుతూ ఉంటారు. తర్వాత కొంతమంది పరిక్రమ, దండవత్ పరిక్రమ అని చేస్తారు. దండవత్ ప్రణామం చేసి నిలుచుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ప్రణామం చేస్తారు. ఇదొక విశేషం. ఇంకొక విశేషం చెప్తాను. ఒకటే ప్రదేశంలో 108 సార్లు దండవత్ ప్రణామం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అలా చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు 1108 సార్లు ఒకటే దగ్గర ప్రణామం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అలా కూడా ఉన్నారు. కాబట్టి విశేషంగా గిరి ప్రదక్షిణ అంటే గోవర్ధనుడిదే. గోవర్ధన ప్రదక్షిణ ఇది ఎవరో వ్యక్తులు తయారు చేసిన ప్రదక్షిణ కాదండి. ఇది ఎవరో వ్యక్తులు చెప్పిన ప్రదక్షిణ కాదండి. ఇది చెప్పింది గోవర్ధనుడికి ప్రదక్షిణ చేయమని, గోవర్ధనుడిని ఆరాధించమని, గోవర్ధన యొక్క సేవ చేయమని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్ భాగవతంలో తెలియజేశారు. అందుకే ఇంతమంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఎవరో చెప్పి చేయించిన విషయం కాదు, ఇది భగవానుడు చెప్పాడు. భగవానుడు ఉపదేశం చేశాడు. నంద, యశోద, బ్రజవాసులందరికీ మనం ఇంద్రుడు పూజ చేస్తుండే ఇంద్ర పూజ ఆపేయండి. కృష్ణుడు చెప్పాడు ఇంద్ర పూజ ఆపేసి గోవర్ధనుడికి పూజ చేద్దాం, మనం గోవర్ధనుడిని ఆరాధన చేద్దాం. అంటే వేలాది లక్షలాది నైవేద్యములన్నీ తీసుకొచ్చి గోవర్ధనుడికి పెడితే కృష్ణుడే స్వయంగా గోవర్ధనుడి రూపంలోకి వచ్చి ఆ నైవేద్యములన్నింటినీ స్వీకరించేశారు. స్వీకరించి వాళ్ళందరికీ ఆశీర్వదించారు. కాబట్టి గోవర్ధనుడి యొక్క పరిక్రమ, మొట్టమొదటి పరిక్రమ ప్రారంభం చేసింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా. కాబట్టి ఈ పరిక్రమ, ఈ ఆరాధన అనేది చాలా విషయం. మనకొక 2 ఏళ్ళకు ఒకసారి భక్తులందరినీ గోవర్ధనానికి తీసుకొచ్చే ఒక సాంప్రదాయం ఉంది. ఓకే, నిన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకరు వచ్చారు, మన ఇండియన్స్ వాళ్ళు. అయితే మనం అందరం కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరంలో మనందరం గోవర్ధన యాత్రకు వద్దాం. చక్కగా ఇక్కడ ఉండి ఈ విశేషాలన్నింటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక ప్రశ్న ఉంది స్వామి, అంటే నిన్న మాకు చూపించారు ఒక చోట దేవుడికి ప్రతి ఒక్కరి ఇష్టంతో మట్టి పాత్రపై కట్టెలు పొయ్యి పెట్టేసి రకరకాల నైవేద్యాలు ప్రసాదాలు వండి పెడుతున్నారు కదా, అంటే ఇన్ని రకాలు చేయాలి ఇవంతా ఏంటి, అంటే ఎందుకు అవన్నీ? ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది అంటారు ఎందుకు దేవుడికి ఏదైనా చేసామనుకోండి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, దేవుడికి పెట్టామనుకోండి ఎందుకు పెడుతున్నారు, పేదవాళ్ళకి పనిచేయచ్చు కదా, దేవుడికి ఆలయం కడితే పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ప్రేమ ఉంటే లోపల ఉండాలి, మనసులో ఉండాలి, బయటికి ఎందుకు చూపించుకుంటారు, ఇలా అంటారండి. ఇలాగ మాట్లాడే వాళ్ళకే రోజ్ డే అని, టెడ్డీ డే అని, చాక్లెట్ డే అని 10 రోజులు పెట్టుకొని వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎలాంటి వాళ్ళు? ఎవరైతే భగవంతుడి పైన నీ ప్రేమను ఎందుకు చూపిస్తావు అని అనేవాళ్ళే ఈ విధంగా వాళ్ళ ప్రేమ, భౌతికమైన ప్రేమను చూపిస్తున్నారు. ఎంత విచిత్రం చూడండి.
కాబట్టి ప్రేమ అనేది ఎక్కడైనా ఉంటే సుధీర్ గారు దాన్ని వ్యక్తపరుస్తా, భగవంతుడి పట్ల ఉండే ప్రేమను వ్యక్తపరుస్తా. ఆ వ్యక్తపరిచే ఒక ప్రేమ భగవంతుడి యొక్క సేవ ఎలా ఉంటుందంటే, నిన్న మనం చూసాం గోవర్ధన పూజ చేశాం, చేశాక నైవేద్యాలు పెట్టాం. ఏం చేసామండి, వచ్చే వాళ్ళందరూ ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ పంచామా లేదా, గోవులకి సేవ చేసామా లేదా, అక్కడ ఉండే వ్రజవాసులందరికీ సేవ చేసామా లేదా. ఇప్పుడు నిన్న 3500 పైచిలకు నైవేద్యములన్నీ సమర్పణ చేశారు. అవన్నీ ఏం చేశా, అందరికీ పంచా. భగవంతుడి దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని అన్నింటినీ పంచడం ఉంటుందండి. కానీ భౌతికమైన ప్రేమలో చూడండి, ఒక వ్యక్తి యొక్క స్వార్థము మాత్రమే ఉంటుంది. అందులో మీరు చూడండి, బాగుపడేవాడు ఎవరైనా ఉంటే, లబ్ధి పొందేవాడు ఉంటే, ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ ఉంటుంది. కానీ భగవత్ ప్రేమలో ప్రతి ఒక్క జీవి, కేవలం మనిషి కాదండి, ప్రతి ఒక్క జీవి కూడా ఆనందపడుతుంది. కోతులకు పెట్టాను నిన్న, ఆవులకు పెట్టాం, అన్నిటికీ ఏ జీవరాశి ఉంటే ఆ జీవరాశి యొక్క సేవ చేయటమే భగవద్భక్తి. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క సేవ నిస్వార్థమైనది, లోకానికి మంచి చేసేది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ చెయ్యుంది, ఈ కాలు, ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, నేను పొట్టలో ఎందుకు తిండి వేయాలి, నేనే తింటాను. ఆ లడ్డు ఒక చేతిలో పెట్టామనుకోండి, లడ్డు పొట్టలోకి వేయకుండా చేతిలోనే పట్టుకుంది అనుకోండి, ఏం సుఖం దాన్ని. కళ్ళు అనుకున్నాయి అనుకోండి, లడ్డు నా కళ్ళల్లో వేసేయండి అన్నా అనుకోండి, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. చెవులల్లో వేసామనుకోండి బర్ఫీని, ఏమవుతుంది, ఏం చెయ్యాలి. చెవులు ఇక్కడ ప్రసాదం ఉందా అని చెవులు విని, నేత్రములతో నీకు నచ్చింది చూసి, కాళ్ళతో అక్కడి వరకు నడిచి, చేతులతో అది తీసుకొని కడుపులో వేయాలి. వీటన్నిటికీ ఏమి వాటికి లాభట్లేదండి. కడుపులో వేస్తున్న ఆ పొట్టలో నుంచి వచ్చే శక్తి వీటన్నిటిని బాగా చేస్తుంది. అవునా కదా చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ సేవ చేసినప్పుడు ఆ భగవత్ సేవలో ఉండే ఆ శక్తి, అనుభూతి, ఆ ఆనందము మన అందరినీ మంచి చేస్తుంది, అందరికీ మంచినిస్తుంది. అండ్ నిన్న అక్కడ జరిగిన ప్రోగ్రాంలో చివర్లో ఒక తులసి మొక్కకి దీపంత చుట్టి ఆవు నెయ్యి ద్వారా దీపం చేసి కృష్ణునికి 3 సార్లు, ఇంకా 3 సార్లు, మళ్ళీ 4 సార్లు అంటూ ఒక 7 సార్లు చేపించారు. అసలు ఆ ఒత్తి ఏంటి, దాని నుంచి వచ్చే అర్థం ఏంటి? అది మనం మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాము. మన దగ్గర తులసి కాష్టం ఉంటే దాంతో దీపం చేసుకొని దామోదరుడికి సమర్పణ చేయటం అత్యంత విశేషము అని. అయితే ఆ విశేషమైన దీపారాధన అందరూ చేసుకోవాలి. మనకి ఒక సాంప్రదాయం ఉంది బృందావనంలో, భగవంతుడికి దీపాన్ని, ఆరతిని చూపించేటప్పుడు ఏ విధంగా చూపించాలి అని. అయితే అందులో 4 సార్లు శ్రీపాదాలకి, 2 సార్లు భగవంతుడి యొక్క నడుముకి, ఉదరానికి, 3 సార్లు భగవంతుడి యొక్క శ్రీముఖానికి, 7 సార్లు పూర్తి శరీరానికి అని ఒక విధానం ఉందన్నమాట. కాబట్టి ఆ విధానంలోనే, ఆ సాంప్రదాయానుగుణంగానే మనం ఆ భగవంతుడి యొక్క దీపదానం అనేది చేస్తూ ఉంటాం. భగవంతుని పట్ల ఆరాధన పెట్టుకొని తమ జీవితాన్ని లైక్ ఒక మంచి సంకల్పంతో రన్ చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడక్కడ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరగడం వల్ల మనసులో కదలికలు వస్తుంటాయి. సో భగవంతుని పట్ల కృపని బలంగా పెట్టుకోవాలంటే ఒక మనిషి ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది? ఒకటే ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, మనందరికీ మనసులో అనిపించవచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా అరే ఇంతమంది, ఇన్ని వేల మంది చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. చేయగలుగుతారు. సింపుల్గా చెప్తాను, మంచి సాంగత్యము, మంచి మార్గము మనకు కావాలి. అది ప్రభుపాదుల వారు, శ్రీ చైతన్య మహాప్రభువుల వారు అందించారు. ఆ మార్గంలో మనందరం ఆచార్య అనుగుణంగా నడిచే ప్రయత్నం చేద్దాం. మీకు ప్రతిరోజు మనం ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయ అని ఒక కార్యక్రమం, భాగవత అంతర్గత విశేషములు అందులో చెప్తూ ఉంటా. ఎవరికైతే మేము కూడా మంచి భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అనిపిస్తుందో వాళ్ళందరూ ఆ నిత్యం భాగవత సేవయ కార్యక్రమంలోకి రండి. అసలు భక్తి అంటే ఏంటి, భక్తిని ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం అనుకోండి, వేలాది మంది భక్తులు ప్రతినిత్యం వస్తారు. వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం చక్కగా ఆ కృష్ణ భక్తి మార్గంలో మనం నడవచ్చు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇక్కడికి రాని మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ చూసే చాలా మందికి కూడా ఈ వీడియో ద్వారా ఎన్నో విశేషాలు అయితే అందజేశాము. అండ్ మళ్ళీ ఇంకొకసారి కూడా మమ్మల్ని మీరు ఇక్కడికి ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అండ్ మీరు కూడా ఏదైనా సరే ధర్మం ఏంటి, భక్తి అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలంటే రోజు ఉదయం లైవ్ జరుగుతుంటుంది ప్రణవానంద గారి యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు మనస్ఫూర్తిగా నచ్చుతుందని అయితే నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూశాక ఈ కవరేజ్ పట్ల మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. హరే కృష్ణ.